కామాఖ్యదేవి దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుతాయి అని చాలా ప్రశస్తి పొందింది. ఏంటి కామాఖ్యదేవి యొక్క విశిష్టత? కామాఖ్యదేవి దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే, కామాఖ్యదేవి ప్రస్తుతము కలియుగ ప్రత్యక్షదమే అయిపోయారు. అడిగిన వెంటనే కోరికలు తీర్చే తల్లి. శంకరుడిని బోలా శంకరుడు అంటారు, ఎందుకంటే అడగంగానే కోరికలు తీరుస్తారు. ఆయన సతీమణి కామాఖ్యదేవి. సో ఆయనలాగే ఈవిడ కూడా బోలాదేవి. నిజానికి తంత్రానికి అంత భయపడాల్సిన అవసరం ఉందంటారు? తంత్రం మంత్రం ఇవన్నీ కూడా ఒకటే, కాబట్టి తంత్రాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకు ముందు మీ వృత్తి ఏంటి? నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓ, సాఫ్ట్వేర్ నుంచి ఇలా ఇటువైపా? సాఫ్ట్వేర్ బిజినెస్ అనలిస్ట్ గా పనిచేసేవాడిని. ఫ్రాన్స్ లో ఎంబీఏ చేశాను. అక్కడ నుంచి యుఎస్ వెళ్ళాను H1 మీద. తంత్ర పూజలు అని అంటే ఇప్పుడు కాళికామాత రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాలన్నీ కూడా తంత్ర పూజలకి ప్రసిద్ధేనా? ఎట్లా అంటే తంత్ర పూజలు అనేవి శక్తి స్వరూపాలు చాలా ఉంటాయి. కామాఖ్యలో కూడా కొంతమంది వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. జంతు బలి ఇష్టం లేని వాళ్ళు పవరం అమ్మవారికి చూపించేసి ఎగరేస్తారు. అందుకే మీరు కామాఖ్య వచ్చారంటే కామాఖ్య గుడి చుట్టూ పవరాలే ఉంటాయి. శక్తిపీఠాలు ఉండేటప్పుడు ఎందుకు కామాఖ్య అంతా ఫేమస్ అయ్యారు? ఎందుకు అక్కడికే వస్తున్నారు? అదే అమ్మవారి దగ్గర కోరికలు ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తున్నారు, రోజుకి లక్షల మంది వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ కోరికలు అక్కడ నెరవేరుతున్నాయని. కోరికలు తీరబట్టి. బూడిద గుమ్మడికాయ కూడా నీకు ఒక 100 మేకలతో సమానం, 100 పొట్టేలతో సమానం ఒక బూడిద గుమ్మడికాయ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి 18 శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్య అమ్మవారు. ఈ కామాఖ్యదేవి ఆలయం ఈ మధ్య కాలంలో చాలా విశిష్టతను సంతరించుకుంది. ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం చాలా ఎక్కువ అవుతుంది. ఏంటి ఈ కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తియుక్తులను గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శక్తి సాధకులు, తంత్ర ప్రావీణ్యులు, కామాఖ్యదేవి దశమహా విద్యలు మరియు త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు ప్రహ్లాద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కామాఖ్యదేవి అంటే ఇంతకు ముందు నుంచి ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఫేమస్ అయింది. ఎందుకంటే పలువురు రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా స్టార్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కామాఖ్యదేవి కామాఖ్యదేవి. సో కామాఖ్యదేవి దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి కామాలు అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుతాయి అని చాలా ప్రశస్తి పొందింది. ఏంటి కామాఖ్యదేవి యొక్క విశిష్టత? కామాఖ్యదేవి అంటే ఒక శక్తి స్వరూపిణి. కామాఖ్యదేవి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి స్వరూపమే కామాఖ్యదేవి. కామాఖ్యదేవి దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే, కామాఖ్యదేవి ప్రస్తుతము కలియుగ ప్రత్యక్షదమే అయిపోయారు. కలియుగ ప్రత్యక్షదమే అంటే అడిగిన వెంటనే కోరికలు తీర్చే తల్లి. శంకరుడిని బోలా శంకరుడు అంటారు, ఎందుకంటే అడగంగానే కోరికలు తీరుస్తారు. సో ఆయన భార్య, ఆయన సతీమణి కామాఖ్యదేవి. సో ఆయనలాగే ఈవిడ కూడా బోలాదేవి. అడిగిన వెంటనే కోరికలు తీరుస్తారు. అలా కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రజలు ఈ మధ్య తండోపతండాలుగా అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, తర్వాత ఫిల్మ్ స్టార్స్ వస్తున్నారు, తర్వాత అథ్లెట్స్ చాలా మంది వస్తున్నారు. తర్వాత మామూలు ప్రజలంటే చెప్పక్కర్లేదు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వస్తున్నారు, సెలబ్రిటీలు. అంటే ఇప్పుడు కామాఖ్య దేవి టెంపుల్ అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది అక్కడ తంత్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, దానికి చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారు. కానీ తంత్ర పూజలు అనగానే ఇప్పుడు మంత్రం అంటే ఎవరైనా సరే తీసుకోగలుగుతారు, కానీ తంత్రం అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు కూడా. తంత్ర పూజలు అంటే ఏం జరుగుతాయో, ఎలాంటి క్షుద్ర పూజలేమో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి మీరు ఒక అంటే ఈ తంత్రం వైపు మీరు ఎలా వచ్చారు, ఈ తంత్ర శక్తిని ఎలా నేర్చుకున్నారు? నిజానికి తంత్రానికి అంత భయపడాల్సిన అవసరం ఉందంటారు? అస్సలు లేదు. తంత్రం మంత్రం ఇవన్నీ కూడా ఒకటే. మంత్రం అంటే మంత్రంతో చేసేది, మనస్సుతో చేసేది మంత్రం.
తంత్రం అంటే తనువుతో చేసేది, అంటే శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆహా. తంత్రం చేసేటప్పుడు. ఉమ్. కాబట్టి తంత్రంలో వాడే ఆ మంత్ర ఏదైతే ఉంటుందో అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఉమ్. ఉమ్. కాబట్టి తంత్రాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అది. తంత్రం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్. మామూలు మంత్రం ఎలాగో తంత్రం కూడా అలాగే. అంటే ఇంతకు ముందు మీ వృత్తి ఏంటి? నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓ, సాఫ్ట్వేర్ నుంచి ఇలా ఇటువైపా? సాఫ్ట్వేర్ బిజినెస్ అనలిస్ట్ గా పనిచేసేవాడిని, ఇప్పటికీ చేస్తున్నాను. ప్రొఫెషన్ నాది అదే. ప్రొఫెషన్ అయితే అదే. ప్రొఫెషన్ అదే. ఫ్రాన్స్ లో ఎంబీఏ చేశాను, అక్కడ నుంచి యుఎస్ వెళ్ళాను H1 మీద, అక్కడ జాబ్ చేసేవాడిని సాఫ్ట్వేర్. అనుకోకుండా ఒక గురువు గారు పరిచయం అయ్యారు యుఎస్ లో ఉన్నప్పుడు. అప్పుడు నేను కూడా మీలాగే అందరిలాగానే ఇవన్నీ నమ్మేవాడిని కాదు. తంత్రం కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనుకునేవాడిని. ఒక హిందువుగా పూజ చేయాలి కాబట్టి పూజలు చేసేవాడిని. వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీదేవి, అవి పూజలు మామూలుగా చేసుకోవటం, ఇవన్నీ నమ్మేవాడిని కాదు. ఆయన ఒకసారి నాతో అన్నారు, అరే నీకు తంత్రంలోకి నువ్వు రావాల్సి ఉంది, నువ్వు స్పిరిచువల్లోకి వెళ్తావు అని. స్వామి నీకు దండం పెడతాను, నాకు ఇలాంటివి నమ్మను స్వామి, నాకు ఇలాంటివి వద్దు అని చెప్పాను. లేదు ఒకరోజు నువ్వు వస్తావు అన్నారు ఆయన. సరే చూద్దామని వదిలేశాను. తర్వాత అనుకోకుండా నేను, అంటే నాకు పెద్దగా, అంటే మీ భవిష్యత్తును ముందే గ్రహించారు ఆయన గ్రహించారు. అయితే నేను ఇక మా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉండే, మా ఫాదర్ నా దగ్గర రాలేరు. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అక్కడ జాబ్ చేయటం. అక్కడ ఏదో అనుకోకుండా H1 వచ్చింది, వెళ్ళిపోయాను. కొన్నాళ్ళు జాబ్ చేశాను, ఇంక చాలు వెళ్ళి పేరెంట్స్ని చూసుకుందాం అని చెప్పేసి ఇంక భార్య పిల్లల్ని చూసుకుని వచ్చేసాను, ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చిన తర్వాత ఇది నన్ను వదలట్లేదు, తంత్రం అనేది. ఒక గురువు గారు పరిచయం అన్నారు. అంటే నేర్చుకోవాలని ఆసక్తి నాకు లేదు కానీ ఆయనే వచ్చారు. ఇదే చెప్తారు మనకి, ఆ సిద్ధి అనేది ఉంటే గురువులే మనం వెతుక్కుంటూ వస్తారంట. యుఎస్ లో ఒకసారి తారసపడ్డారు గురువు గారు, మళ్ళీ వదలలేదు. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఆయన, అదే గురువు గారు కాదు, వేరే గురువు గారు ఇక్కడ పరిచయం అయ్యారు. ఆయన ఎమ్మట తీసుకెళ్లారు, చూపించారు. అప్పుడు నేను నమ్మాల్సి వచ్చింది. కొన్ని కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను, అప్పటి వరకు నేను నమ్మేవాడిని కాదు. నేను కూడా అందరిలాగే కాలవైభవ అష్టకం చూడంగానే భయపడేవాడిని. అమ్మ ఎందుకు వచ్చింది మనకి తాంత్రికం, తాంత్రిక మంత్రాలు వింటేనే ఏమవుతుందో, ఏం చెడు జరుగుతుందో అని భయం. నేను అసలు నమ్మేవాడిని కాదు. అలాంటి దానిలో దిగిన తర్వాత నాకు అర్థమైంది, అరే తాంత్రికులు కూడా మళ్ళాంటి వాళ్ళే కదా, అందరూ నాలాంటి ప్రొఫెషనల్స్లే ఉన్నారు. దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే ఎవరు కూడా చదువు సంధి లేని వాళ్ళు చాలా తక్కువ అక్కడ. డాక్టర్లు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత మంచి మంచి ప్రొఫెషనల్స్, బిజినెస్ మెన్ ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోతాం మనం చూసి, ఏంటి తంత్రం ఇంత, తంత్రం కూడా సాత్వికం. అది తంత్రం కూడా చాలా సాత్వికం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంత్రం కంటే కూడా నాకు తంత్రంలోనే ప్రశాంతత కనిపించింది. అందుకని తంత్రంలో ఫాలో అయ్యాను. అప్పుడు కామాఖ్య అమ్మవారు నాకు తెలియకుండానే ఆవిడ నన్ను రప్పించుకున్నాను. నేను వెళ్ళిపోయాను. సడన్ గా పొద్దున్న ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా అసలు ఒక రకమైన శక్తి అట్లా ఒంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇది నా ఫైనల్ డెస్టినీ ఇదేమో, అందుకే తల్లి నన్ను రప్పించుకుంది. నాకు ఎవరు చెప్పలేరు వెళ్ళమని. గురువుగారు కూడా కామాఖ్య వెళ్ళమని చెప్పలే. ఆయన కాలభైరవ స్వామిని పూజించేవాడు, కానీ నేను కామాఖ్య వెళ్ళాను సడన్ గా. అక్కడ కూర్చున్న, అక్కడ ఇంకో గురువు పరిచయం అయ్యారు, ఆయన మంత్రసిద్ధి చేశారు. అప్పటి నుంచి అక్కడే నేను సాధన చేసుకుంటున్నట. 8 ఏళ్ళ నుంచి నేను సాధన చేస్తున్నట కామాఖ్య అమ్మవారి దగ్గర. అట్లా 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 సాధన. పూజలు అని అంటే ఇప్పుడు కాళికామాత రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాలన్నీ కూడా తంత్ర పూజలకి ప్రసిద్ధేనా? ఎట్లా అంటే తంత్ర పూజలు అనేవి శక్తి స్వరూపాలు చాలా ఉంటాయి. కాళీ కావచ్చు, అంటే దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఆ దేవీలు అందరూ కూడా దశమహావిద్యలు ఆల్మోస్ట్ తాంత్రికం లేకుండా. అంటే ఒకటి దీనిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తంత్రం ఉంటది, మన సాత్వికం ఉంటది, జంతు బలి ఉంటుంది. సాత్వికంలో కావాల్సిన సాత్వికంలో చేసుకోవచ్చు, లేదు జంతు బలి ద్వారా చేసుకోవాలి, వామాచారంలో చేసుకోవాలంటే వామాచారంలో చేసుకోవచ్చు. అది పూజ చేయించుకునే వాళ్ళు వాళ్ళ విధానాన్ని బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు చేయించుకోవచ్చు. కొంతమందికి పూర్తిగా ఇష్టం ఉండదు,
జంతు బలి ఇష్టం. ఇప్పుడు కామాఖ్యలో కూడా కొంతమంది వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. జంతు బలి ఇష్టం లేని వాళ్ళు పావురం అమ్మవారికి చూపించేసి ఎగరేస్తారు. అందుకే మీరు కామాఖ్య వచ్చారంటే కామాఖ్య గుడి చుట్టూ పావురాలే ఉంటాయి, అట్లా వదిలేసిన పావురాలు. వాటిని ఎవరు ముట్టుకోరు, ఇక వాటిని ఎవరు కోసుకుని తినరు. అట్లాగే మేకపోతుని బలి ఇవ్వాలనుకుంటారు, అక్కడ తీసుకొస్తారు, బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చేసి దాన్ని బొట్టు పెట్టించేసి నీళ్లు చల్లేసి బయటకు వదిలేస్తారు. మనకి వీధిలో కుక్కలు ఎట్లా మరి బలిస్తేనే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు బలిస్తేనే నెరవేరుతుంది, సత్యం, అది సత్యం. కానీ వాళ్ళ నమ్మకం, అది చేపించుకునే వాళ్ళ నమ్మకం. మాకు ఇష్టం లేదు బలి ఇవ్వటం, వదిలేస్తున్నాం అని వదిలేస్తారు. అది వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ అనేది ఇక వాళ్ళ కర్మానుసారం ఉంటుంది. అందుకే మీరు కామాఖ్యలో చూస్తే కనుక మనకి వీధుల్లో కుక్కలు ఎలా తిరుగుతుంటాయో ఈ గొర్రెపోతులు కూడా అలా తిరుగుతూ ఉంటాయి. ఒకసారి వదిలేస్తారు కదా, అవి అట్లా చచ్చిపోవాల్సిందే, ముసలి వైపు చచ్చిపోవాల్సిందే. కానీ వాటిని ఎవరు పట్టుకెళ్ళరు, వాటిని కోసుకోరు ఇక, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం చేసేసారు కాబట్టి. అంటే దానికి ఏమైనా పర్టికులర్ ఏమైనా ట్యాగ్స్ ఏమైనా వేస్తారా? ఇది బయట ఓపెన్ గా తిరుగుతుందంటే అమ్మవారికి ఏమైనా ట్యాగ్ చేసి పెట్టి ఉంచుతారా? అమ్మవారికి సమర్పించినటువంటి ట్యాగ్ ఏముండదు, కాదు బయట వదిలేసారంటే దాని అర్థం దాన్ని అమ్మవారికి సమర్పించినట్టు. కట్టేసి ఉందంటే అది అర్థం అమ్మవారికి నైవేద్యం అయిపోతున్నాం అని అర్థం. ఇక్కడ పూజల విషయానికి వచ్చేటప్పుడు సో ఎలాంటి పూజలు అనేది అక్కడ నిర్వహిస్తారు, ఏ క్రమంలో నిర్వహిస్తారు, ఎలా జరుగుతూ ఉంటాయి పూజలు? కామాఖ్యలో పూజలు అనేది అన్ని కూడా దేవస్థానం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అది పంచబలి పూజ కావచ్చు, సాత్విక బలి కావచ్చు, ఏదైనా కూడా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయి. అమ్మవారికి ఎదురుగా బలిపీఠం ఉంటుంది, లోపల అమ్మవారు ఉంటారు. బలి ఇచ్చేవాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చుకుంటారు. బలి ఇచ్చిన తర్వాత పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏది వస్తుందంటే అసలు ప్రజలు ఎందుకు వస్తున్నారు, అంతగా ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అనేది మన ప్రశ్న. అంటే ఇన్ని 18 శక్తిపీఠాలు ఉన్నప్పుడు, సో కొంతమంది 18 చెప్తారు, 51 చెప్తారు, ఏవైనా ఇన్ని శక్తిపీఠాలు ఉండేటప్పుడు ఎందుకు కామాఖ్య అంతా ఫేమస్ అయ్యారు, ఎందుకు అక్కడికే వస్తున్నారు? అదే అమ్మవారి దగ్గర కోరికలు ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తున్నారు, రోజుకి లక్షల మంది వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళ కోరికలు అక్కడ నెరవేరుతున్నాయని అర్థం, కోరికలు తీరబట్టే. అట్లాగే కామాఖ్యమ్మ దగ్గరికి వస్తున్నారంటే ఇప్పుడు మిగతా దేవతల దగ్గరికి వెళ్ళట్లేదు, కామాఖ్యమ్మ దగ్గరికి వస్తున్నారంటే అమ్మ దగ్గర కోరికలు తీరుతున్నాయి కాబట్టి. అలా అని చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా కామాఖ్యమ్మ దగ్గరికి వెళ్ళాము, పంచబలి చేయించుకుని వచ్చేసాము, నాకు పని కాలేదు. పంచబలి చేసినంత మాత్రాన పని అవుతుందని కాదు కదా. సో అమ్మవారికి ఒక నివేదన కావాలంటే మధ్యలో ఒకరు ఉండాలి, సమస్యని బట్టి నీ బలిదానం అనేది ఉండాలి. సమస్య ఏదో తెలియకుండా ఏమీ తెలియకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని బలి చేసి వచ్చేసిన పని కాలేదని మళ్ళీ అమ్మవారిని నిందించడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరిని శక్తి సాధకుల్ని తాంత్రికులను తీసుకువెళ్ళాలి, వాళ్ళకి చెప్పుకోవాలి మీ సమస్య ఏంటో. అది మీకు ఎలాంటి మీ పరిస్థితిని బట్టి మీకు ఎలాంటి పరిహారం మీకు కరెక్ట్గా సూట్ అవుతుందో చూసి దాన్ని బట్టి వారు మీకు సరైన పద్ధతిని సూచిస్తారు. అంతేగాని వెళ్ళాము దర్శనం చేసుకున్నాం వచ్చాము మాకు పని కాలేదంటే అది కరెక్ట్ కాదు. అది కూడా తాంత్రికం అనేది ఏది కూడా కరెక్ట్గా ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, తాంత్రికమైన శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం చేసుకోవాలి తంత్రం. లేకపోతే రిజల్ట్ మేము మొక్కుకున్నాం కాబట్టి మేము జనరల్ గా లేకపోతే వెళ్ళి ఇచ్చేస్తాము, మొక్కు చెల్లించేస్తాము అట్లా కాకుండా, అట్లా కాదు. సో ఒక మధ్యలోనే ఒక తంత్రశక్తి కలిగినటువంటి వ్యక్తిని పెట్టి ఆ పద్ధతి ప్రకారమే పూజ చేయించి ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో చాలా పద్ధతులు ఉంటాయి. వీళ్ళకి అసలు రూట్ కాజ్ తెలుసుకోవాలి. సమస్య ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఎందుకు వస్తుంది సమస్య అనేది అనలైజ్ చేయాలి. అయితే ఇక్కడ కోరిక కోరుకునేటప్పుడు అంటే కోరిక కోరుకునే ముందే అసలు బలి ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే జనరల్లీ చాలా మంది నాకు ఇది జరిగితే నేను ఇలా వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను అని చెప్తారు కదా? గుడ్ పాయింట్. ఇక్కడ తాంత్రికంలో ముఖ్యంగా కామాఖ్య అమ్మ దగ్గర వచ్చి మొక్కుకుని వెళ్ళి మొక్కు తీరిన తర్వాత వెళ్ళి వచ్చి నీకు బలి ఇస్తాననేది ఉండదు ఇక్కడ. ఆ కాన్సెప్ట్ లేదు, మొక్కు అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. వెళ్ళాలి, ఆవిడకి నువ్వేం మొక్కు తీర్చుకో నీ కెపాసిటీని బట్టి. పంచబలే చేయాలని ఏం లేదు, ఒక పౌరమైన బలి ఇవ్వచ్చు, లేదంటే ఒక గుమ్మడికాయ అయినా బలి ఇవ్వచ్చు. సాత్విక బలి ఏంటంటే
అక్కడ గుమ్మడికాయ చెరుకుగడ, ఉమ్. ఇవి సాత్వికం. కావాలంటే గుమ్మడికాయ చెరుకుగడ కూడా ఇచ్చుకోవచ్చు. కంపల్సరీ జంతు బలి ఇవ్వాలి, కామాఖ్యమ్మ కర్కశి, కామాఖ్యమ్మ అది ఇది అని అనొద్దు. అమ్మని మీరు తప్పు పట్టొద్దు. అమ్మ నువ్వు జంతు బలి ఇస్తేనే నీ కోరిక తీసేస్తానని అనట్లేదు. అక్కడ పంచబలిలో 5 రకాల బలులు ఉన్నాయి. దున్నపోతు, మేకపోతు, తర్వాత పావురాలు, లేకపోతే ఒక బాతు, చెరుగడ, బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ కూడా నీకు 100 బలులు, ఒక 100 మేకలతో సమానం, 100 పొట్టేలతో సమానం ఒక బూడిద గుమ్మడికాయ. తెలుసా మీకు? ఒక బూడిద గుమ్మడికాయ బలి మీరు 100 మేకపోతులు ఇచ్చినంత పరిహారం మీకు ఇస్తుంది. కానీ దేని లెక్క దానిది. ఒకవేళ మీకు జంతు బలి ఇష్టం లేదు అనుకున్నప్పుడు సాత్విక బలి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీ గురువు గారు కాలభైరవుడిని ఉపాసిస్తూ ఉన్నారు, మీరేమో కామాఖ్యాదేవి దగ్గరికి వచ్చారు. సో మరి కామాఖ్యాదేవి ఏం చెప్పారు మీకు? ఏం ఉపదేశాన్ని అందించారు? అమ్మ నన్ను రప్పించుకున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతం. అది ఎలా అంటే మా గురువులే నాతో ఉంటారు. మా గురువులు పైన గురువులు కూడా ఉంటారు, మహాగురువులు ఉంటారు. మా గురువులు 70-80 సంవత్సరాలు ఉంటే మహాగురువులు 100 ఏళ్ళ పైన ఉంటారు, 120-150 సంవత్సరాలు కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు, అరే నువ్వు సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి వచ్చావురా, నీకు అమ్మవారి కృప నీకు దొరికింది, నేను ఎక్కడ పోతే అక్కడ అమ్మవారు ఉంటుంది. అది నేననేది కాదు, నాకు తెలియదు అమ్మవారు నాతో ఉన్నదని. కానీ మా గురువులు అంటారు, వాళ్ళకి కనిపిస్తుంది. నువ్వు కారు ఎక్కితే నీ కారు బోనెట్ మీద అమ్మవారు కనిపిస్తుందిరా అంటారు. అది నా పూర్వజన్మ సుకృతం. అమ్మ దయ అట్లా ఉంటుంది. అందుకే చెప్పాను కదా, గురువును కూడా మనం వెతుక్కుంటే పోతే గురువులు దొరకరు. మనకు అదృష్టం ఉన్నప్పుడు గురువులే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అలాగే అమ్మ దయ కూడా మనం వెళ్ళి అక్కడ పాకులు ఆడినంత మాత్రం అమ్మ కృప మనకు దొరకదు. అమ్మకి మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనలో అంటే నాలో అవి ఉన్నాయని గొప్పగా నేను చెప్పటం కాదు, కానీ అమ్మ దయ నా మీద పట్టడానికి ఆవిడ ఎక్కడో నాలో కొన్ని క్వాలిటీస్ కనిపించింది కాబట్టి నన్ను ఆవిడ దగ్గరికి రప్పించుకుంది. నేను ఎక్కువ కష్టపడలేదు. నిజానికి నేనేం గ్రంథాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, పుస్తకాలు పెట్టుకుని అహోరాత్రాలు తపస్సులు చేయలేదు. గురువులు చెప్పింది ఆచరించాను, అది ప్రాక్టీస్ చేశాను, అమ్మదయ నాకు వచ్చింది. కాబట్టి ఈరోజు నేనేం చేసినా కూడా, ఎవరికి ఎలాంటి పరిహారం చెప్పినా కూడా దానికి ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుందంటే అమ్మదయ, నాదిగా. తాంత్రికులు ఏ చేసినా కూడా మా గొప్పతనం ఉండదు. ఎవరైనా సరే శక్తి సాధకులు ఎవరు చేసినా కూడా మా గొప్ప ఒక 20% ఉంటుంది అంతే. మిగతా అంతా అమ్మదయ. తర్వాత ఎవరైతే అది చేపించుకుంటున్నారో వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది, కొన్ని మంత్రాలు చదవాల్సి ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు కామాఖ్యాదేవి టెంపుల్ కు వెళ్ళి ఎవరైనా ఏదైనా ఇప్పుడు కోరిక కోరుకోవాలి, అది నెరవేరాలి అనే ఆశ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు జరిపించుకోవాలి అనే కోరిక ఉంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ తరపు నుంచి మీరు ఏమైనా చేస్తారా అంటే, టెంపుల్ అండ్ మీరు కామాఖ్యాదేవి టెంపుల్ దగ్గర మీరు పూజలు అంతా చేస్తూ ఉంటారు కాబట్టి, సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏమైనా మీ ద్వారా చేయించుకునే అవకాశం ఉంటుందా? మరి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజల్లోకి వచ్చిందే వాళ్ళ సమస్యలు తీర్చడానికి. సమస్యలు అంటే సపోజ్ మీరు మా దగ్గరికి వచ్చారనుకోండి, రాగానే అమ్మ నీకు పంచబలి చేసుకోవాలి, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, కామాఖ్య అమ్మవారి వెళ్దాం, పూజలు చేసుకుందాం అని చెప్పం. అసలు సమస్య ఏంటి అనేది అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడాలి, అనలైజ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి పరిహారాలు ఏంటి. కామాఖ్యమ్మ దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు మీ ఇంటి దగ్గరే చేయొచ్చు, లేకపోతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లోనే కూర్చోబెట్టి సాల్వ్ చేసేయచ్చు. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆ స్టేజ్కి కూడా లొంగని కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి వాటికి మనం కామాఖ్య దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సమస్యకి కామాఖ్య వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే కామాఖ్య వెళ్ళటం, పూజలు చేయించుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 1000-2000తో అయ్యే పని కాదు. కాబట్టి ప్రతిదానికి కామాఖ్యని మేము సొల్యూషన్ గా చూపించం. వాళ్ళకున్న సమస్య ఏంటో ఫస్ట్ తెలుసుకుని దాన్ని బట్టి అసలు ఏం చేయాలనేది నిర్ధారించుకుని ఆ తర్వాత శక్తి సాధనలో, తాంత్రికంలో ఉన్నది ఏంటంటే చాలా తక్కువలో కూడా మనం సమస్యని సాల్వ్ చేయొచ్చు. కొన్ని సమస్యలు అట్లా కూర్చోబెట్టేసి సాల్వ్ చేసి పంపించేస్తాం, 10 నిమిషాలు సాల్వ్ అయిపోతాయి కొన్ని. సో అలాంటి వాటికి ఏముండదు.
కొన్ని ఫోన్లోనే సొల్యూషన్ చెప్పేస్తాం. ఓకే. కొంతమంది ఫోన్ చేస్తారు, గురువు గారు మాకు ఈ సమస్య మేము మీ దగ్గరికి వస్తున్నాము, రేపు పొద్దున కలుస్తాం అంటాడు. పొద్దున ఆయన అసలు సమస్య ఏంటో చెప్పండి అని ఫోన్లో అడుగుతాం. సమస్య చెప్పిన తర్వాత నీ సమస్యకి ఇది పరిష్కారం, ఇది చేసుకో అని చెప్పేస్తాం. అక్కడితో క్లోజ్. వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందరికీ కామాఖ్య తీసుకెళ్లి కూర్చోబెడతామంటే అది కరెక్ట్ కాదు కదా. అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కోసం కామాఖ్య వెళ్ళాలి, పూజ చేసుకోవాలి. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బోలా శంకరి అమ్మవారు. ధన్యవాదాలు గురువు గారు. కామాఖ్య అమ్మవారి ఆలయం యొక్క విశిష్టతను గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై మాతాది.